ఏమైతే ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది అనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. అంటే ఇది ఇంటర్నల్ గా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చలు, పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు. అయితే ఇప్పటికే కొన్ని పత్రికలు ఏం చేస్తున్నాయి, పవన్ కళ్యాణ్ ని తీసుకుని వెళ్లి ఢిల్లీలో ఢిల్లీ స్థాయిలో ఒక కీలక బాధ్యతను ఒప్పజెప్పి అక్కడ ఉంచుతారు, ఢిల్లీకి సేవల్ని వాడుకునే దానికి ప్రయత్నిస్తారు అని ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే ఇప్పటి నుంచే తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ వల్ల ఇబ్బంది జరగకూడదు అనే ఒక చర్చ తెలుగుదేశానికి నేతల్లో కొంత చర్చ జరుగుతుంది. కానీ జనసేన మాత్రం ఇప్పటికే తమ నాయకుడు ని ఖచ్చితంగా మేము అసెంబ్లీలో చూడాలి, డిప్యూటీ సీఎం గానైనా సరే, ముఖ్యమంత్రి అనుకున్నాం, అట్లీస్ట్ డిప్యూటీ సీఎం గానైనా మేము చూడాలి అనేది జన సైనికులు పెద్ద ఎత్తున కోరుకుంటున్న పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా ఊహాగానాలు, పార్టీలో చర్చలు, ఇంటర్నల్ గా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఇవి కూడా మనం ఊహిస్తున్న ఊహాగానాలు కాదు, పార్టీలో జరుగుతున్న చర్చను మాత్రమే మనం ఈ రోజు ప్రస్తావన తీసుకుని వస్తున్నాం. గతంలో దీనికి సంబంధించి లోకేష్ కూడా కొంత స్పందించారు, అది వాళ్ళిద్దరు పార్టీ నాయకులు అధినేతలు కూర్చొని మాట్లాడుకుంటారని చెప్పారు. సో బహుశా అదే జరగొచ్చా, మళ్ళీ ఇద్దరు పార్టీ అధినేతలు కూర్చొని ఎవరెవరు ఉండాలి, ఏం జరగబోతుంది ఒకవేళ అధికారం వస్తే కనుక, సో అదే జరగబోతుంది. డెఫినెట్ గా ఏదైనా ఇప్పుడు 4వ తారీఖు తర్వాతనే ఈ చర్చలంతా జరుగుతాయి. 4వ తారీఖు ముందు ఎవరో కొంత ఆశావాహులు పార్టీలో, టీడీపీలో ఉన్న కొంత సీనియర్లు అత్యుత్సాహంతో మాట్లాడుకున్న మాటలు ఇవన్నీ కూడా. అత్యుత్సాహంతో కొన్ని మాటలు మాట్లాడుకుంటారు. మనం ఒకరు డిప్యూటీ మంత్రి అని, డిప్యూటీ సీఎం అని, ఒకరు హోమ్ మినిస్టర్ అని, లేకపోతే ఇంకొకరు ఈయనైతే బాగుంటుందని ఒక చర్చ అయితే కొంత సీనియర్ నేతల్లో చర్చ అయితే జరుగుతున్న మాట వాస్తవం. ఆ చర్చల్లో భాగంగానే ఈ వ్యవహారాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ని ఎటువంటి రోల్ చేయాలి, పవన్ కళ్యాణ్ కి ఏమి ఇస్తారు అంటే ఆల్రెడీ కూడా పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా చెప్పారు, నాకు పదవులు ఇంపార్టెంట్ కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ అని మొదటి నుంచి చెప్తూ వస్తున్న నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, తనకి పదవి వద్దనుకుంటాడా, పదవి కావాలనుకుంటాడా, మరి పార్టీ కోసం శ్రమించిన పార్టీ నాయకులు, సైనికులు వీళ్ళందరూ కూడా ఒకవేళ అధికారంలోకి వస్తే అతన్ని ఏ స్థానంలో చూడాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా కొంత చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. రామదాస్ చూడాలి. ఏదేమైనా ఇవన్నీ కూడా 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒక అంచనాకి వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కృష్ణమోహన్, అంటే సరే ఒకవేళ 4వ తారీఖు నాడు టీడీపీ శ్రేణుల అంచనాలే నిజమవుతే, కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా అవన్నీ కూడా జోస్యాలు పండితే నిజమే అయితే కనుక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే అమరావతిలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఉంటాయంటూ టీడీపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి కొంత సమాచారం. సో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు బహుశా అమరావతిలోనే చేస్తారు, ఇంకేదైనా ఎట్లాంటి ఎంపికలు ఉండబోతున్నాయి ఆ ప్రాంతానికి సంబంధించి, లొకేషన్ సంబంధించి మనకు వస్తున్నటువంటి ఊహాగానాలకు తగ్గట్టుగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం? అయితే ఇప్పటి వరకు ఆ చర్చ అయితే జరగలేదు. అయితే వైసీపీ మాత్రం 9వ తారీఖు సాయంత్రం 6:30కి వైజాగ్ లో చేయాలి అనేది ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున వాళ్ళైతే డిసైడ్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో కానీ అధికారంలో కానీ వస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో 9వ తారీఖు సాయంత్రం 6:30కి చేయాలనేది వాళ్ళ పార్టీ డిక్లేర్ చేసింది కూడా, టైము, ప్లేస్ అన్ని కూడా. అయితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు దాని మీద పెద్దగా చర్చ ఇంకా డిసైడ్ చేయలేదు. 4వ తారీఖు కానీ జరిగితే బహుశా వాళ్ళ అంచనా మాత్రం వాళ్ళు అమరావతిలోనే చేయాలి అనేది చంద్రబాబు అనుకుంటున్నట్టుగా ఒక్క సమాచారం అయితే ఉంది తప్పితే అది ఆ సమయం, తేదీ ఇంకా ఆ చర్చ వరకు ఇంకా రాలేదు. కానీ కొంత మంత్రులకు సంబంధించిన కొంత అత్యుత్సాహంతో కొంతమంది సీనియర్ నేతలు టీడీపీలో మాట్లాడుకుంటున్న పరిస్థితులు అయితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు. తర్వాత మంత్రులు ఎవరెవరికి స్థానం ఉండబోతుంది అనే ఒక మాట్లాడుకుంటున్నారు తప్పితే ప్రమాణ స్వీకారం సంబంధించి ఎప్పుడు జరుగుతుంది, కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే ఎప్పుడు చేయాలి ఏంటి అనే చర్చ ఇంకా రాలేదు. బట్ బహుశా ఇప్పుడు కొంత ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి ఫేవర్ గా కనపడుతున్నాయి కాబట్టి ఆ దిశగా కూడా చేసే ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రామదాస్. కానీ ఓవరాల్ గా పార్టీకి సంబంధించి కొంత జోష్ అయితే టీడీపీలో కనపడుతుంది. ఎందుకంటే దాదాపుగా 30-35 మంది ఎగ్జిట్ పోల్స్ ఇస్తే మేజర్ గా అన్ని కూడా కూటమి వైపే తమకి మద్దతు ఇచ్చాయి కాబట్టి ఆ జోష్ కొంత వాళ్ళలో బలంగానే. ఒక విషయం ఇక్కడ
సరే అంటే చివరిగా అంటే వీళ్ళ అంచనాలు నిజమైతే గనక పవర్ షేరింగ్ విషయంలో పొత్తు ధర్మాన్ని ఏ రకంగా పాటించబోతున్నారు? అంటే వాళ్ళకు వచ్చే సీట్లు, వాళ్ళు గెలిచే సీట్ల ఆధారంగానే వాళ్ళకి కేటాయించే పదవులు ఉంటాయనుకోవచ్చా? అలాగే ఉప ముఖ్యమంత్రి పదవుల విషయంలో కావచ్చు, ఈ మంత్రి పదవుల విషయంలో కావచ్చు, ప్రభుత్వంలోకి ఎంతమందిని తీసుకోవాలి, ఏ పార్టీకి ఎంతమందిని క్యాబినెట్లో కేటాయించాలి, దాని కూర్పుకు సంబంధించి వాళ్ళకు వచ్చే సీట్ల ఆధారంగానే పొత్తు ధర్మాన్ని పాటించబోతున్నారా? అప్పటికున్న పరిస్థితుల దృష్ట్యానే ఆ నిర్ణయాలు తీసుకోబోతారా? ఖచ్చితంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి. ముందు పార్టీ అధికారంలోకి రావాలి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏ పార్టీ అయినా కూడా రేపు కూటమి అధికారంలోకి వచ్చినా, లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి ముఖ్యమంత్రిగా చేసినా ఎప్పటికప్పుడు ఈక్వేషన్స్ మారుతుంటాయి. సో ఈక్వేషన్స్ లో అప్పుడున్న ప్రయారిటీ ఏం తీసుకుంటారు, అక్కడ ఏ సామాజిక వర్గాలని ప్రయారిటీలు తీసుకునే పరిస్థితి ఉంటుంది, ఎవరిని అధికారంలోకి ఎక్కడ ఉంచాలి అనే ప్రయారిటీ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకంగా ఒక పవన్ కళ్యాణ్ విషయంలోనే కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ ని డిప్యూటీ సీఎం గా ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా అనే ఒక చర్చ మాత్రం పార్టీలో కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది ఒక సమాచారం అయితే ఉంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రామదాస్. బట్ పార్టీలో పవర్లోకి కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి మాత్రం పెద్దపీట వేస్తారు. పవన్ కళ్యాణ్ చెప్పిన వారికి మాత్రం జనసేన నుంచి మంత్రి పదవి స్థానంలో ఉంటుందనేది అది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మరోవైపు బీజేపీ నుంచి కూడా 2-3 గెలిచే అవకాశాలు ఉన్నాయని కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి వాళ్ళలో ఒక 2కి ఖచ్చితంగా మంత్రి పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది అనేది కొంత సమాచారం అందుతోంది రామ్దాస్. రైట్, ఎగ్జాక్ట్లీ. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ తో కూటమి నేతలు అయితే ఫుల్ జోష్ కనబడుతోంది. ముఖ్యంగా తాము గెలిస్తే గనక అధికారంలోకి వస్తే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా టీడీపీ నేతలు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. అమరావతిలోనే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉంటాయంటున్నారు పార్టీ శ్రేణులు. 3 పార్టీల కూర్పుతో కేబినెట్ కూడా ఉంటుందంటున్నారు. చంద్రబాబు కేబినెట్ పైన ఇప్పటి నుంచే ఒక చర్చ సాగుతోంది. వైసీపీ మాదిరిగా 4 ఉప ముఖ్యమంత్రులు పెడతారా, ఒకరే ఉంటారా అనేది మాత్రం ఒక ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ రోల్ ఏంటి, పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి, ఆయన పదవి తీసుకుంటారా, తీసుకుంటే ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చే ఛాన్స్ ఉందా, దాంతోపాటు బీజేపీ కూడా కేబినెట్లో కీలక శాఖలు కేటాయిస్తారా, జనసేన నుంచి ఎంతమందికి ఛాన్స్ ఉండబోతుంది, 4 లేదా 5, బీజేపీ నుంచి 2 లేదా 3, ఇలాంటి ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్తో కూటమిలో కొత్త జోష్ కనిపిస్తోంది. అధికారం వస్తే గనుక ఎలాంటి మార్పులు చేర్పులు చేయబోతున్నారు, ఎలాంటి కూర్పు ఉండబోతుంది, ప్రభుత్వ ఏర్పాటు సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్తో కూటమి నేతల్లో ఫుల్ జోష్ కనబడుతోంది. ఇక ప్రభుత్వం తామే ఏర్పాటు చేస్తామంటూ కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉందంటున్నారు పార్టీ శ్రేణులు. 3 పార్టీల కూర్పుతో కేబినెట్ ఉండే అవకాశం ఉందంటున్నారు. చంద్రబాబు కేబినెట్ పైన ఇప్పటి నుండే చర్చ సాగుతోంది. వైసీపీ మాదిరిగా 4 డిప్యూటీ సీఎంలను పెడతారా లేదా ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారా? కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ పదవి ఏంటి, పవన్కు డిప్యూటీ సీఎం ఇచ్చే ఛాన్స్ ఉందా? కేబినెట్లో బీజేపీకి కూడా కీలక శాఖలు ఇవ్వబోతున్నారా? జనసేన నుంచి 4 లేదా 5కి అవకాశం ఉండబోతున్నట్టుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. బీజేపీ నుంచి 2 లేదా 3కి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. మొత్తం మీద కూటమి నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్తో ఇక అధికారం తమదేనని భావిస్తున్న కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నట్లుగా టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉందంటున్నారు పార్టీ శ్రేణులు. 3 పార్టీల కూర్పుతో కేబినెట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఒక్కసారిగా ఎగ్జిట్ పోల్స్తో కూటమి నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఏకంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా టీడీపీ నేతలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? టీడీపీ నేతల్లో ఎలాంటి చర్చ సాగుతోంది? కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటు సంబంధించి ఎలాంటి సన్నాహాలు చేసుకుంటున్నారు?
ఎస్ సార్, రామదాస్ సార్, మొత్తం మీద నేను ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా 40 ఎగ్జిట్ పోల్స్ నిన్న ఒక్క రోజే ఏపీ ఎన్నికల మీద విడుదల చేసిన నేపథ్యంలో దాదాపుగా ఒక 5 ఎగ్జిట్ పోల్స్ తప్పితే మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కూటమికే అధికారం రాబోతుంది అని ఇచ్చిన నేపథ్యంలో కొంత టీడీపీలో అయితే ఆ జోష్ అయితే కనపడుతుంది. టీడీపీలో ఇప్పుడే లెక్కలు వేసుకునే ప్రయత్నాలు నిన్న రాత్రి నుంచి లెక్కలు వేసుకుంటున్నారు. అంటే ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కూటమి అభ్యర్థులుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి ఏ సమయం బాగుంటుంది అనే కొన్ని అంచనాలు ఒకవైపు